ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నిన్న ఒక వ్యక్తి ప్రశ్నించారండి. ఏంటంటే, సార్ మీ ఛార్జీలు చూస్తే ఒక డాక్టర్ ఏదైతే కన్సల్టేషన్ ఉంటుందో మరి కన్సల్టేషన్ ఛార్జెస్ కంటే ఎక్కువ ఉంది కదా అని మాట్లాడారు. సో దానికి సమాధానం ఇప్పుడు చెప్తానండి నేను. సో నేను ప్రజెంట్ అయితే ఆల్మోస్ట్ శ్రీకాకుళం పలస దాటి భువనేశ్వర్ బార్డర్ వరకు వచ్చేసాను అనమాట. సోంపేట ఏరియాలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాం అనమాట. మనం సోంపేట నెక్స్ట్ శ్రీకాకుళం, విజయనగరం, బొబ్బిలి ఇవన్నీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ టు విజయవాడ ఏరియాకి వచ్చేస్తాం. సో నిన్నటి ప్రశ్నకు సమాధానం ఏంటంటే, డాక్టర్ కన్సల్టేషన్ అనేది జస్ట్ మీకు అట్లా చేయి పట్టి లేదు అంటే మీ సమస్య ఏంటో తెలుసుకొని జస్ట్ ట్యాబ్లెట్ రాసిస్తారంటే. ఒకవేళ మీకు మేజర్ ప్రాబ్లం ఉంటే గుర్తుపెట్టుకోండి, మీకు స్కానింగ్లని, టెస్ట్లని, సిటీ స్కాను ఇట్లా ఏవేవో చెప్పేస్తారు. మరి వాటికి ఛార్జెస్ అసలు వసూలు చేయరా? మరి అలా వసూలు చేయకపోతే నా దగ్గర కొన్ని వందల వేల లక్షల మంది ఉన్నారండి. ఓకేనా? సో ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఛార్జెస్ ఎట్లా ఉంటుందంటే టోటల్ అబ్జర్వేషన్ మనమే చేసుకోవాలి, విజిట్ మనమే చేసుకోవాలి, ప్లాన్ అంతా చూసుకోవాలి, మీకు ఉండే కరెక్షన్స్ అన్నీ ఇవ్వాలి. సో ఈ విధంగా దీని మీద ఆధారపడి ఉంటుంది. సో ఎవరైనా గుర్తుపెట్టుకోండి, శాస్త్రంలో డెప్త్ ఒక్కొక్క పాయింట్ నేర్చుకుంటూ వెళ్ళినప్పుడు అసలు ఒక ఇంటి డిజైన్ ఎలా చేస్తే బాగుంటుందనేది చాలా ఇంపార్టెంట్. సో వాటి మీద మాత్రమే మనం కాన్సన్ట్రేట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ.